వెళ్తామా వద్దా అనుకుని ఫైనల్ అయితే బయలుదేరాం. ఇంట్లో ఫుడ్ కూడా తినేసాం. ఇక్కడ గ్రేట్ ఏంటంటే మా అమ్మ మాతో రావడం. మా అమ్మ నార్మల్‌గా ఎక్కడికి రాదనమాట. ఫస్ట్ వస్తానని చెప్తది. లాస్ట్‌లో హ్యాండ్ ఇస్తది. బట్ ఇప్పుడు మాత్రం బయలుదేరింది. ఎందుకంటే జగన్నాథ స్వామి పూజ కదా! సో, అందుకననమాట భయపడిందనమాట. ఇక్కడ జగన్నాథ స్వామి ఘటాలే ఇవన్నీ. చాలా బాగా అయితే పూజ చేస్తున్నారు. ఈ నార్మల్‌గా అయితే మా ఊర్లో జగన్నాథ స్వామి రథం అండ్ తాడుతో లాగడం స్వామివారి ఇవే ఉంటాయన్నమాట. ఇలాంటి బొమ్మలు గట్టా ఏమి ఉండవు. బట్ ఇక్కడైతే మాత్రం చాలా బాగా చేస్తున్నాడు. మా వోడికి ఏం గుర్తొచ్చిందో స్ట్రైట్‌గా వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్తూ సగం ఆగిపోయాడు అనమాట. వీడికి భయం కూడా ఇంత అంత లేదు. సో డీజే కూడా పెట్టారు గైస్. ఫస్ట్ టైం జగన్నాథ స్వామి పూజలో డీజే కూడా పెట్టడం. అండ్ మేమైతే ఫైనలీ గుజరాతీపేటకి అయితే వచ్చేసాం. అక్కడి నుంచి స్వామివారికి అయితే 9 డేస్ గర్భగుడి నుంచి బయటికి తీసుకొని వచ్చి ఊరేగించి మళ్ళీ స్వామివారికి 9 డేస్ తర్వాత వెళ్తే గర్భగుడిలో మళ్ళీ పెడతారనమాట. సో జగన్నాథ్ స్వామికి దర్శించుకోవడం నిజంగా చాలా అదృష్టం గైస్. ఎందుకో తెలుసా, స్వామివారు మనకు చూడడం కోసం అనేసి 9 డేస్ అయితే బయట ఉంటారనమాట. కేవలం మనల్ని చూడడానికి. ఇలాగ ఎవరైతే రథసేవ చేస్తారో వాళ్ళకి చాలా అదృష్టం అని చెప్పొచ్చు. ఇంకా స్వామివారిని దర్శించుకున్న తర్వాత నేరుగా అయితే టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం. చాలా భీడుగా ఉన్నదనమాట. అందరూ ఇక్కడ కలిసిమెలిసి చాలా బాగా అనిపిస్తుంది. నాకు విలేజ్లో పూజలు అయితే చాలా ఇష్టం. సిటీలో టౌన్లో కన్నా విలేజ్ పూజలు చాలా బాగుంటాయి అనమాట. ప్రతి ఒక్కరూ చాలా చక్కగా కలిసిమెలిసి అయితే పూజ చేసుకుంటుంటారు. ఇంకా మేమైతే టెంపుల్ వరకు వచ్చేసాం. ఈ టెంపుల్కి స్వామివారు రావడానికి మిడ్నైట్ 12 అయితే అవుతుంది. ఎందుకంటే అప్పటికి మేము వెళ్ళేసరికి 10:30 ఇలా అయిపోయిందనమాట. కాసేపు టెంపుల్ అయితే అలా కూర్చున్నాం. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నార్మల్గా కృష్ణుడి టెంపుల్స్ ఇలాంటివి ఎంత అందంగా అనిపిస్తాయి అంటే ఇంకాసేపు కూర్చోాలనిపిస్తుంది. మా ఓడికైతే బోర్ కొట్టేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేనైతే ఇంకా అలా ప్రదక్షిణాలు కూడా చేస్తాను. నాకు చాలా ఇష్టం గైస్. పూరి టెంపుల్ అన్న, జగన్నాథ స్వామి ఎక్కడ ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నా సరే నాకు వెళ్ళి అలాగ దర్శించుకొని రావడం అయితే చాలా ఇష్టం. సో మా అక్కకి చెప్తాను, అక్క వీడియో తీయ, నేను కాసేపు ప్రదక్షిణాలు చేస్తాననేసి. వాళ్ళకి కూడా ఫోన్ వీడియోస్ ఎలా తీయాలో తెలియదు. సో నాకు కూడా కొంచెం సిగ్గేసింది. ఇంకా టెంపుల్లో వచ్చేసి ఇలాంటి వేషాలు ఎందుకులే అనిపించింది అనమాట. కాసేపు అయితే స్వామివారికి దర్శించుకొని అలాగ 3 రౌండ్స్ తిరిగేసిన తర్వాత ఆ టెంపుల్లోనే అలా కూర్చున్నాం. ఎందుకంటే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. అది కూడా నైట్ టైం కాబట్టి ఇంటికి వెళ్ళాలి అనిపించట్లేదు. సో రథం వచ్చాక రథం లాక్కొని ఇంటికి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యి మేము కూడా అక్కడ కూర్చున్నాం అనమాట. ఫ్యామిలీ అందరం కలిసేసి ఇలా చాలా డేస్ తర్వాత అయితే మళ్ళీ ఫ్యామిలీతో వచ్చాం. చాలా అందంగా అనిపిస్తుంది. మా ఓడైతే అక్కడ టెంపుల్లో కూర్చొని బోర్ కొట్టేస్తుంది అనమాట. అమ్మ బయటికి వెళ్దాం అని మారం చేస్తున్నాడు. నేనైతే వాడికి అన్నాను, పూర్తిగా వీడియో తీసుకొని రారని చెప్పేసి ఫోన్ అయితే ఇచ్చాను. వాడు పూర్తిగా వీడియో తీయంటే మాకే 10 సార్లు వీడియో అయితే తీస్తున్నారు. సో ఇంకా అమ్మ అయితే సర్లే బయటికి వెళ్దాం, వాడికి ఏదైనా కొనేసిద్దామని చెప్పి బయటికి అయితే వచ్చాం. ఈ చిలకలు చూస్తే ఎంత బాగున్నాయి అంటే, చిన్నప్పుడైతే నేను ఈ చిలకలతో చాలా ఆడుకుండేదాన్ని. మా ఇంట్లో ఎక్కువ ఉండేవన్నమాట. సో మా వాడికి ఇంక బొమ్మలు కనిపించాయి. ఈ లోపల ఏమైందంటే జగన్నాథ స్వామి కూడా వచ్చేస్తున్నారు టెంపుల్ దగ్గరికి. ఇంకా వాడికి ఎలా ఒకలా బొమ్మలు ఏమి కొనలేదు. ఏ బొమ్మ కొన్నా సరే 1 వీక్ కూడా ఉంచడం అనమాట. అన్నీ ఎరగొట్టేయడమే. సో ఇంకెందుకు, పెద్దోడు కూడా అవుతున్నావు కదా అని ఇలాంటి బొమ్మలు గట్టవద్దు, ఏదైనా తినడానికైతే తీసుకో అని చెప్పని ఈ లోపల ఈ కాళీమాత లాంటివి వేషాలు వేసుకుని వాళ్ళు వచ్చారు. మా వాడు కాస్త భయపడ్డాడనమాట. ఇక్కడైతే నాకు ఈ జాతరలో ఈ అంబ్రెలా బాగా నచ్చింది గైస్. బట్ ఈ అంబ్రెలా నాకు ఎక్కడా కనిపించలేదు. దానికోసం అయితే చాలాసేపు చూసాము. చాలా క్యూట్గా అనిపిస్తుంది. ఇంకైతే మేమైతే ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాము. ఐస్ క్రీమ్ అయితే తింటాం. మా వాడు కొంచెం ఐస్ క్రీమ్ ఏమో కూల్ అయ్యాడు. దాని తర్వాత ఏమో ఇది ఎక్కుతాను అని చెప్తున్నాడు. వద్దునని ఇప్పుడే ఫుడ్ గట్ట తిన్నా వామిటింగ్స్ అయిపోద్ది అని చెప్పాను. జాతరలో చాలా రకాలైతే సేల్ చేస్తుంటారు, మనకు తెలిసిందే కదా. సో మా అమ్మకి నచ్చిన మా అమ్మ, నాకు నచ్చిన నేను, నా కొడుకు నచ్చిన నా కొడుకు, ఇలా అన్నీ చూసుకొని వస్తుంటే ఈ లోపల ఘటాలు కూడా ఎదురుపడ్డాయి అనమాట. సో ఈ దేవుళ్ళ పేర్లు అయితే నాకు తెలీదు. చూడడానికి చాలా ముద్దుగా అనిపిస్తున్నాయి. ఇంకా అలా ఘటాలను చూస్తూ అక్కడ మొత్తం జాతరనంతా చూస్తూ ఇంకైతే మేమైతే స్టార్ట్ అయ్యి ముందుకైతే వెళ్ళిపోయామన్నమాట. ఈ లోపల స్వామివారు మాకైతే ఎదురుపడ్డారు. ఇంకా స్లిప్పర్స్ అన్నీ ఒక దగ్గర ఉంచేసి ఇంకా రథం లాగాలి కాబట్టి మేము కూడా వెళ్ళామన్నమాట. ఇది 11th డే. 9 డేస్ నార్మల్గా జగన్నాథ స్వామికి అయితే పూజ చేస్తారు. బట్ శ్రీకాకుళం గుజరాతీపేటలో అయితే 11 డేస్ స్వామివారికి బయట ఉంచి పూజ గట్ట చేస్తారనమాట. ఇంకా స్వామివారికి ప్రతి ఒక్కరు పళ్ళు కాయలు ఇచ్చేసి స్వామివారికి దండం పెట్టుకొని, తాడు అనేది లేదు రథం లాగడానికి, జస్ట్ అక్కడ ఏదైతే రథం ఉందో దాన్ని పట్టుకొని కాస్త ముందుకు వెళ్ళడమే. సో మేము కూడా ఇంకా అలానే చేసామన్నమాట. ఈ లోపల చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఎంత అద్భుతంగా అనిపించిందంటే, ఒక పక్కన చాలా బీడిగా కూడా ఉన్నది. దీనికి తోడు చల్లగా వర్షం. నిజంగా స్వామివారి నిదర్శనం అంటే ఇదేనేమో అని అనిపించింది. ఇయర్ అయితే నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట. ఎందుకంటే జగన్నాథ స్వామి పూజలో
పార్టిసిపేట్ చేయడం అంటే అది నార్మల్ విషయం కాదనమాట. మనకి ఎంతో పుణ్యం ఉంటే తప్ప స్వామివారి పూజలో మనం పార్టిసిపేట్ అనేది చేయలేము. లాస్ట్ ఇయర్ కూడా నేను రథం లాగాను. ఈ ఇయర్ రథం లాగలేకపోయానని కొంచెం ఫీల్ అయ్యాననమాట. బట్ ఈ ఇయర్ అయితే 2 టైమ్స్ నేను రథం అయితే లాగాను. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా నైట్ 12 అయిపోయింది. మేమైతే ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ మా వాడికి స్కూల్ ఉంది. సో మా వాడికి బొమ్మలు కొనలేదని కాస్త ఫీల్ అయ్యాడు గైస్. బాయ్ గైస్, టేక్ కేర్.